ఎక్స్క్యూజ్ మీ. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? నేను జనాభా లెక్క నుంచి వస్తున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో రాసుకోవటానికి వచ్చాను. ఓ, నువ్వు ఇప్పుడే రావాలా? ఆయన అటు ఇటు కాని టైంలో వచ్చావేంటమ్మా? ఎంగేజ్మెంట్ గురించి నువ్వు చెప్పావు కాబట్టే వచ్చానండి. డ్యూటీ వేసింటారు, వచ్చింది. తన పని తను చేసుకుని అత్తయ్య. ఇలా కూర్చోమ్మా. బన్నీ, ఆవిడకి ఏ వివరాలు కావాలో చెప్పు. సారీ, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. రాంగ్ టైంలో వచ్చాను. ఇట్స్ ఓకే, మీరు డీటెయిల్స్ రాసుకోండి. నన్ను కాదని నా స్థానంలోకి వేరే ఆడదాన్ని తెచ్చుకుంటున్నావా అఖిల? అది ఆపడానికే నేనొచ్చాను. త్వరగా ఈ గ్యాస్ బాటిల్స్ ఇక్కడ పక్కన కొట్టి వెళ్ళిపోవాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. వీటిని ఇక్కడ పగలగొడితే 10 నిమిషాల్లో గ్యాస్ గాల్లో కలిసిపోయి ఇల్లంతా ఆక్రమించుకుంటుంది. అందరి కళ్ళు మొహాలు మండిపోతాయి. ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. ఛా, వీడిప్పుడే రావాలా? రే, వెళ్ళురా త్వరగా. ఏంటండి, ఇదే వాష్రూమ్, వెళ్ళండి. వెళ్తున్నాను మేడం. కిట్టు, నువ్వురా. వచ్చిన పని పూర్తయింది. 10 నిమిషాలు. ఆ తరువాత ఇల్లంతా అరుపులతో తత్తరిల్లిపోతుంది. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఇంతకీ ఈ ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుంది? ఏ ఫంక్షన్ అయితే నీకెందుకమ్మా? నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, ఇక దయచేయి. ఈ పాటికక్కడ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. అందరికీ కళ్ళు మొహం మంటలెక్కి గగ్గోలు పెడుతుంటారు. హాహాకారాలు ఆకాశాన్ని అంటుతాయి. ఎంగేజ్మెంట్ కాస్త అరేంజ్మెంట్ అవుతుంది. ఎస్!
నాకు కళ్ళు మండుతున్నాయి. ఫేస్ కూడా బర్న్ అవుతుంది. ఆ ఇంట్లో రావాల్సిన ఎఫెక్ట్ కార్లో వస్తుంది ఏంటి? ఏంటి కళ్ళు మంటలు పుడుతున్నాయా? ముఖం కాలిపోయిన ఫీలింగ్ వస్తుందా? మా ఇంట్లో రావాల్సిన ఎఫెక్ట్ ఇక్కడొచ్చిందేంటా అని అనుకుంటున్నావా? ఏమంటున్నావక్క? ఎఫెక్ట్ ఏంటి? నేనేదో కార్ బ్రేక్ డౌన్ అయి ఇక్కడ ఆగాను. బ్రేక్ డౌన్ అయింది నీ కారు కాదు, నీ ప్లాను. ప్లాన్ ఏంటక్క? మారు వేషం వేసుకుని మా ఇంట్లోకొచ్చి అందరి కళ్ళు మండించాలని చూస్తావా? ఇంట్లో జరుగుతున్న శుభకార్యాన్ని ఆపాలనుకున్నావు. లేదు, నేనేం చేయలేదు. ఇంకా బుకాయించుక హారిక. నువ్వేం చేసావో మాకు తెలుసు. మా ఇంట్లో ఆ గ్యాస్ వదలాలి అనుకున్నది నువ్వే. నేనే అని మీరెలా చెప్తారు? నీ చేతికి ఉన్న ఈ రింగు అంతా బాగానే మేనేజ్ చేసావు గాని ఈ రింగుని తీసి రావడం మర్చిపోయావు. ఇది నేను నీకిచ్చిన రింగు. వసుగారు నీకు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ రింగే నిన్ను పట్టించింది. తను నీ మీద ప్రేమ చూపిస్తే నువ్వు మాపై పగ సాధించాలనుకుంటావా? అందుకే టిట్ ఫర్ టాట్లా ఏ గ్యాస్ అయితే మా ఇంట్లోకి వదిలి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూసావో అదే గ్యాస్ని నీ కారులో వదిలేశాం. అందుకే నీ కళ్ళు మొహం మండుతున్నాయి. చెడపకరా చెడేవు అని నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నావు. ఇప్పుడు నువ్వే ఇబ్బంది పడుతున్నావు. కడుపుతో ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాము. లేదంటే నువ్వు చేసిన పనికి నీకు పెద్ద శిక్ష వేసుండేవాళ్ళం. నువ్వేం చేసినా మా ఫ్యామిలీని బాధ పెట్టలేవు హారిక. అఖిల్తో సంబంధం తెంచుకొని బయటికి వెళ్ళిపోయావు. ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉండు. కాదని మా జోలికొచ్చావంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఆయన చెప్పింది అర్థమైందిగా. ఇంకోసారి మా జోలికి వచ్చావంటే ఈసారి పనిష్మెంట్ మామూలుగా ఉండదు. మైండ్ ఇట్. త్వరగా వెళ్ళి డాక్టర్కి చూపించుకో, లేదంటే కళ్ళు పోయి గుడ్డిదాను అవుతావు. కష్టపడి వేసిన ప్లాన్ నాకే రివర్స్ అయింది. ఈ పౌడర్ రింగు నన్ను పట్టించేసింది. అనవసరంగా దొరికిపోయి ఇబ్బంది పడుతున్నాను. అక్కడ నిశ్చితార్థం జరిగిపోయి ఉంటుంది. ఏం చేయాలి? కాసేపట్లో పెళ్లి కూతురెవరో తేలిపోతుంది. బాంబు బొత్తలవుతుంది. అమ్మా, ముహూర్తం సమీపిస్తుంది. వధూవరులు వచ్చి కూర్చోండి. వధూవరులు ఇద్దరు ఈ ఇంట్లో వాళ్లే పంతులు గారు. అయితే వారి తరపున ఎవరు కూర్చుంటారో చెప్పండి.
అమ్మాయి తరపున మా అమ్మగారు కూర్చుంటారు. ఇంటికి పెద్ద తనే కదా. అయితే అబ్బాయి తరపున అభి వసూలు కూర్చుంటారు. దమయంతి, అక్క వెళ్ళి తీసుకొనిరా. ఉమ్. నందిని కూర్చో అమ్మా. వత్తు వెలిగింది, ఇక బాంబు పేలుతుంది. ఏ నందిని, బుద్ధుందా నీకు? ఏమైంది దమయంతి? ఎందుకు నందిని మీద అరుస్తున్నావు? శుభమా అని నా తమ్ముడికి నా కూతురికి నిశ్చితార్థం జరుగుతుంటే ఆ నందినిని తగుదునమ్మా అంటూ అఖిల్ పక్కన కూర్చోబెట్టారేంటి? బాంబు పేలింది. శివాని ఏంటి, అఖిల్తో నిశ్చితార్థం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పాను కదా అభి. నువ్వు చెప్పింది నందిని గురించి కదమ్మా. నందిని పెళ్లి గురించని నేనెప్పుడు చెప్పాను? నా మనసులో ఉన్నదే మీ మనసులోనూ ఉంది కాబట్టి మన ఇంటి అమ్మాయినే అఖిల్ భార్యగా ఫిక్స్ చేద్దాం. అదేంటత్తయ్య, అఖిల్కి ఈ ఇంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామన్నారు కదా. ఇంటి అమ్మాయి అంటే నా కూతురుదినా, నీ చెల్లెలు నందిని కాదు. నందిని కూడా బయట మనిషి కాదు దమయంతి, ఈ ఇంటి మనిషి. అయితే మాత్రం నా కూతురు కంటే ఎక్కువేం కాదు కదా. నా కూతురు ఈ ఇంటి రక్తం, మా అమ్మ సొంత మనవరాలు. నందిని కూడా తక్కువేం కాదు, పావని అక్క చెల్లెలు, అఖిల్కి మరదలు. పైగా అఖిల్ వీల్ చైర్లో ఉన్నప్పుడు సేవలు చేసింది కూడా. ఆగు వసు, ఇక్కడ జరుగుతోందేంటి? నువ్వు మాట్లాడుతోందేంటి? అసలేంటిదంతా? ఏముందదనా, నువ్వు శివానిని మనసులో పెట్టుకుని ఇంటి మనిషి అన్నావు. వాళ్ళు నందిని గురించి చెప్పావేమో అనుకుని అందుకే నందినిని పెళ్లి కూతురుగా రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టారు. అలా ఎలా అనుకుంటారత్తా? ఇంట్లో సొంత మనవరాలుండగా మా అమ్మ నా తమ్ముడికి మరో అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేస్తుంది? ఆ నువ్వు ఆగుదామైంది. అమ్మా, నువ్వు శివాని గురించి చెప్పావా? అవునభి, శివానిని కోడల్ని చేసుకోమని దమయంతి నోరు తెరిచడిగింది. తన కోరికని కాదనలేక మాటిచ్చేశాను. ఆ మాటే మీతో కూడా చెప్పాను. మీరు సరే అని నిశ్చితార్థం పెట్టారు. వాళ్ళు సరే అన్నది శివాని గురించి కాదదనా, నందిని గురించి. మా అమ్మ ఎవరో నందిని గురించి ఎందుకు మాట్లాడుతుంది? నందిని ఏవైనా తన అన్న కూతురా లేక తన కూతురు కూతురా?
మీరు దమయంతికి మాటిచ్చినట్టు మాకు తెలియదు అత్తయ్య. నందిని గురించి చెప్పారు అనుకున్నాము. అసలు శివానికి పెళ్లి చేసే ఆలోచన ఉందని మాకు తెలీదమ్మా. తనింకా చిన్నపిల్ల కదమ్మా, చదువుకుంటుంది కదా. అఖిల్కి నందిని ఎన్నో సేవలు చేసింది. అఖిల్ నార్మల్గా అవడానికి ఒక రకంగా నందినే కారణం. తనైతే అఖిల్ని బాగా చూసుకుంటుంది అనుకున్నాం. మీరు కూడా 1-2 సార్లు నా దగ్గర నందిని గురించి మంచిగా చెప్పారు కదా అత్తయ్య. అందుకే నందినిని అఖిల్కి ఇవ్వాలనుకున్నాం. మీ పాటికి మీరు అనుకుంటే సరిపోతుందా వదినా? ఇంట్లో పెద్దదొకటి ఉంది కదా. మీ అమ్మ పెద్దరికం వాళ్ళకెందుకే? వాళ్ళ నిర్ణయమే వాళ్ళకి కావాలి. అత్తయ్య మీరు ఆగండి. అమ్మా, మీరు శివాని గురించి చెప్తున్నారని తెలియక మేము నందిని అనుకున్నాం. తనకి మాట కూడా ఇచ్చామమ్మా. అమ్మ నాకు మాటిచ్చింది అన్నయ్య. ఊరుకో దమయంతి. అఖిల్ కూడా నందినిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నా కూతురికి కూడా అఖిలంటే చచ్చెంత ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే మావయ్యనే చేసుకుంటాను అని పట్టుబట్టింది. చిన్న పిల్ల, తను బాగా చదువుకోవాలి. అప్పుడే తనకి పెళ్ళేంటి? పెళ్లి అయ్యాక చదువుకుంటుంది. నా తమ్ముడు దాన్ని చదివిస్తాడు. అది కాదు దమయంతి. అఖిల్కి నందిని ఎన్నో సేవలు చేసింది. హా? అఖిల్ మీద ఆశ పెట్టుకుంది. ఇప్పుడు కాదు అంటే ఎలా? నా కూతురు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాని నోట్లో మట్టి కొడతారా ఏంటి? శివానికి ఏ లోటు లేకుండా చూసుకుంటాం దమయంతి. మేము శివానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. అక్కర్లేదన్నయ్య. నా కూతురు ఈ ఇంటి కోడలు కావాలి. అఖిల్ భార్య అవ్వాలి. అమ్మ మాటిచ్చింది అంతే. అలా మొండిగా మాట్లాడితే ఎలా దమయంతి? అది ఈ ఇంటి ఆడపిల్లరా, దానికి ఆ హక్కు ఉంది. ఇదంతా కాదొదినా, నువ్వు చెప్పు. ఎవరు నీ కోడలు కావాలనుకుంటున్నావు? శివానీనా, నందినీనా? నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. నేను శివాని అనుకున్నాను, అభి వాళ్ళు నందిని అనుకున్నారు. ఎవరికి వాళ్ళు మాట ఇచ్చేశారు. నాకేం తెలియట్లేదు. నా కూతురే ఈ ఇంటి కోడలు కావాలమ్మా, అంతే. అప్పుడు నువ్వు నాకు చేసిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. నీకేం అన్యాయం జరిగింది దమయంతి? కొన్నాళ్ళు పిన్ని ఇంట్లో ఉన్నాం, అంతే కదా. పిన్ని ఏం పరాయిది కాదు కదా. కానీ నేను ఈ ఇంట్లో పరాయిదానిలాగే ఉన్నానన్నయ్య. అందుకే నా కూతురు ఈ ఇంటి కోడలవ్వాలి. నందిని సేవలు చేయడం వల్ల అఖిల్ కోలుకున్నాడు దమయంతి. కానీ ఆ సాకుతో తనకొచ్చిన సంబంధం తప్పిపోయింది. నందినిపై నింద పడింది. తనకి పెళ్ళి ఎలా అవుతుంది? అందుకని నా కూతురికి అన్యాయం చేస్తారా? తనక నర్సులాగా సేవలు చేసింది కానీ అఖిల్కి కాబోయే భారీగా చేయలేదు కదా. ఒక్క నిమిషం ఆగుతావా దమయంతి? మనం ఎవరం కాదు. ఈ సమస్యని తేల్చాల్సింది అఖిల్. అఖిల్, నువ్వు చెప్పు నాన్న. వీళ్ళిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నందినీనా, శివానీనా? రే తమ్ముడు, నా కూతుర్నే పెళ్లి చేసుకుంటానని చెప్పరా. నువ్వంటే దానికి పిచ్చిరా. నువ్వు చేసుకోకపోతే అది బతకలేదు. దాన్నే చేసుకుంటానని చెప్పరా. చెప్పరా, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పరా.